వి న్యూస్ ఛానల్కి స్వాగతం. నా పేరు యశస్విని చిత్రాడ. విశాఖ జిల్లా కొత్తగాజువాక అగ్నంపూడి. విశాఖ పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సింహ ప్రెస్ మీట్. సంచలనం సృష్టించిన మైనర్ బాలిక అనుమానాస్పద మృతిని ఆత్మహత్యగా నిర్ధారించిన పోలీసులు. అర్ధరాత్రి లేచి చూసేసరికి పాప లేదు. తండ్రి సత్యం బయట వెతుకుతున్నారు. సంఘటన జరిగిన రాత్రి కూడా అదే పని చేస్తుండగా పావని తల్లిదండ్రులు పెద్ద కేకులు వేస్తూ వెతకడంతో 5వ ఫ్లోర్కు పరుగులు తీసిన మృతురాలు మైనర్ బాలిక పావని శనివాడ ఆదిత్య నివాస్ వద్ద తల్లి గేటు వద్ద ఉంది. అదే సమయంలో అపార్ట్మెంట్ పై నుంచి పడిన శబ్దం వచ్చింది. తల్లి రాము చూసింది. రాత్రి 2:30 సమయంలో జరిగింది. పోలీసులకు 5 గంటలకు ఫిర్యాదు. కార్పెంట్ వర్క్ కోసం విజయనగరం నుంచి వచ్చిన 6 యువకులు. వారిలో దిగుమతి నరేష్తో మృతురాలికి పరిచయం. అనంతరం శారీరకంగా కలిసిన ఇరువురు. ఘటన జరిగిన రాత్రి ఇద్దరు కలవడం, తండ్రి కంగారు పడి ఊరంతా తిరగడం కూతురు గమనిస్తుంది. తండ్రి ఏం చేస్తాడో అని భయపడింది. నువ్వు భయపడకు, అమావాస్య కదా, దెయ్యం పట్టిందని చెప్పు అన్న నరేష్. అయినా భయపడిన పాప అపార్ట్మెంట్ పైకి వెళ్ళి కిందనే ఉన్న నరేష్కు ఫోన్ చేసి దూకేస్తానని చెప్పింది. 13 ఏళ్ల మైనర్ అమ్మాయిని 28 సంవత్సరాల అబ్బాయి మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఇష్టపడి కలిసిన మైనర్ కావడం వలన రేప్ కేసు కింద నమోదు చేసినట్టు వెల్లడి. కీలకంగా మారిన మొబైల్ ఫోన్ డేటా కాల్స్. అందువలన 174 సిఆర్పిసితో పాటు 376 సెక్షన్ 6 ఫోక్సో యాక్ట్ కేసు నమోదు చేసి దిగుమతి నరేష్ను రిమాండ్కు తరలించారు. మీడియా సమావేశంలో పాల్గొన్న డీసీపీ గౌతమ్ సాలి, ఏసీపీలు శ్రీరాములు, శిరీష, డాక్టర్ రాజ్ కమల్, సిఐ లక్ష్మి. బేసిక్గా అక్కడ 6th ఆగస్ట్ ఈ పక్కన ఏదైనా ఆదిత్య నివాసం ఉందో అక్కడ ఫ్లాట్ 101లో 6 మెంబర్స్ వచ్చారు. ఎక్కడ నుంచి? విజయనగరం నుంచి కార్పెంటరీ వర్క్, ఇంటీరియర్ వర్క్ చేయడానికి 6 బాయ్స్ వచ్చారు. వచ్చినాక అక్కడ కార్పెంటరీ వర్క్ ఆల్మోస్ట్ ఫినిష్ చేసుకొని వాళ్ళకి లెంకలపాలెంలో ఇంకొకటి ప్లేస్లో పని దొరికింది. ఆ పని దొరికినాక ఆ లెంకలపాలెం వర్క్ చూసుకొని 6th తేదీ అంటే ఆ రోజు ఆ 6 మెంబర్స్ రిటర్న్ పోవాల్సి ఉంది. ఆ పేరు దిగుమతి నరేష్. 28 ఇయర్స్. ఆయన కూడా విజయనగరం నుంచి వచ్చారు. సో ఈ దిగుమతి నరేష్, సో ఇది కొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తే దిగుమతి నరేష్ వచ్చినాక యాక్చువల్గా ఈ పాపతో కొంచెం సంబంధాలు ఏర్పడి కొంచెం ఎక్కువ మాట్లాడడం, వాళ్ళు ఉండడం. రాత్రి 9:30, 10:30 సెల్లర్ దగ్గర కూర్చొని, స్టెప్స్ ఉంటాయి ఆదిత్య నివాస్లో, అక్కడ కూర్చొని మాట్లాడడం. గ్రాడ్యువల్గా సంబంధం పెంచుకుంటూ పోయారు. 6th ఆగస్ట్ నుంచి 6th అక్టోబర్ ఉదయం పాప చనిపోతుంది 2:30. 117 ఓపెన్ కాల్స్ ఉన్నాయి. తర్వాత కొన్ని వాట్సాప్ కాల్స్ కూడా ఉంటాయి. ఆ వాట్సాప్ కాల్స్ ఎలాగో మనకు సిడిఆర్లో రావు. సో 117 కాల్స్ ఉన్నాయి. మెసేజెస్ ఎక్స్చేంజ్ ఉన్నాయి. వాళ్ళ మధ్యలో వాట్సాప్ మెసేజెస్ ఉన్నాయి. అవి అన్నీ చూస్తే ఏం తెలుస్తుంది అంటే వాళ్ళ మధ్యలో గ్రాడ్యువల్గా అక్వెంటెన్స్ మొదలైంది. ఆ సెల్లార్, ఆదిత్య నివాస్ సెల్లార్లో. సో ఏమవుతుంది, వీళ్ళు పని చేసినాక లెంకలపాలెంలో కానీ అక్కడ చేసినాక 9:30, 10 అట్లా నిద్రపోతారు. నిద్రపోయినాక ఆ బేసికలీ దట్ ఫ్లాట్ ఇస్ 3 bedroom flat. ఆ 3 bedroomలో 1 roomలో these fellows used to sleep. But this Naresh fellow used to come down and talk to the papa at the cellar steps దగ్గర కూర్చొని మాట్లాడడం. గ్రాడ్యువల్గా ఆ పాప సెల్లార్ నుంచి మాస్టర్ బెడ్రూమ్ ఖాళీగా ఉంటుంది. ఆ మాస్టర్ బెడ్రూమ్కి తీసుకుపోవడం, అక్కడ కొన్ని సందర్భాల్లో పోర్నోగ్రఫిక్ ఫిల్మ్ చూపించడం, సెల్ ఫోన్లో పోర్నోగ్రఫిక్ ఫిల్మ్ చూపించి మళ్ళా ఆ తర్వాత కొంచెం ఫిజికల్ ఇంటిమెన్సీకి కూడా అది దారితీసింది. సో ఇలాగా కొనసాగుతూ మనకు ఇది రిలేషన్షిప్ కొంచెం పెంచుకుంటూ వెళ్ళిపోయింది. మనకు ఈ విషయం జరిగింది 5th నైట్. ఆ 5th నైట్లో సంబంధించినవి మనకు 4th నైట్ కూడా యాక్చువల్గా ఈ నరేష్ ఆమెతో పాపతో మెసేజెస్ ఉన్నాయి. మీరు పైకి రండి, మీరు ఇక్కడ వచ్చేసేయండి రాత్రి. సో మళ్ళా 3కి మనం 3 AM మీరు రిటర్న్ వెళ్ళొచ్చు కదా అని అటువంటిది మెసేజెస్ కూడా 4th నైట్కి కూడా ఉంది. సో ఇలాగా చేస్తూ నడుస్తూ ఉంది. కొంచెం ఫిజికల్ రిలేషన్షిప్కి కూడా దారి తీసింది.
ఆ తర్వాత ఫిఫ్త్ నైట్ వాట్ హెస్ హ్యాపెండ్ ఇస్ నౌ వి కమ్ టు ఫిఫ్త్ నైట్ 10:30 వీళ్ళు లెంకల్పాలెంలో పని చూసుకొని ఇక్కడ వస్తారు. వచ్చి భోజనం చేసుకొని 5 వాళ్ళ రూమ్లో 3 in their room they sleep off. Then this boy again gives message to this girl and calls her. So this and elago next day they have to go back to Vijayanagaram. So this girl goes there. Ima papa akra poi koncham maatladi kontasepu cellar daggara maatladi malla bedroom ante master bedroom ki ellipoyindi veellu ellipoyaru. Idu koncham వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు బెడ్రూమ్లో ఉన్నప్పుడు అదే టైంకి ఫాదర్ లేసి వెతకడం మొదలు పెట్టుకుంటారు. సో అరౌండ్ 2 o'clock ఏం తెలుస్తుంది పాపాకి తెలుస్తుంది దట్ దీస్ పీపుల్ ఆర్ సర్చింగ్. సో సర్చ్ చేస్తున్నప్పుడు ఏం చేయాలా అని దిస్ పర్సన్ సేస్ ఎవరు మన నరేష్ పాపాకి చెప్తారు, నువ్వు వెళ్ళిపోండి, నీ కింద కూర్చోండి, సెలార్ దగ్గర కూర్చోండి, ఎలాగో మీ కోసం వస్తారు, వెతుకుతూ వస్తారు, మీ గురించి మీకు అడిగితే మీరు చెప్పండి ఆ రోజు అమావాస్య సమ్ దీస్ దయ్యం అంటారు, దయ్యం పట్టింది అట్లా చెప్పొచ్చు అని. సో పాప యాక్చువల్గా అక్కడ వెళ్తుంది. వెళ్ళినాక హౌఎవర్ భయం వచ్చి ఆమె టెరెస్కి వెళ్ళిపోతుంది. టెరెస్లో వెళ్ళిపోయి కరెక్ట్గా 2:14 ఆమె ఫోన్ చేస్తుంది నరేష్కి. దాంట్లో 2 minutes మాట్లాడుతుంది టెంటేటివ్గా 118 seconds. షీ స్పీక్స్ టు నరేష్ దట్ ఇప్పుడు ప్రాబ్లం ఉంది, నేను కింద పోతే నేను చనిపోతాను, ప్రాబ్లం ఉంది అని మాట్లాడుతుంది. ఆ తర్వాత నేను జంప్ చేస్తున్నా అంటే కొంచెం చాలా భయం, బికాస్ కింద అన్ని చోట్ల తిరుగుతున్నారు. ఫాదర్ అటు సైడ్ టెరెస్ మీద ఉన్నారు. ఈ టెరెస్ ఆ టెరెస్ అది 5 floors, దిస్ ఇస్ 6 floors, 5 floors. అటు సైడ్ టెరెస్ లో ఫాదర్ ఉన్నారు, ఇటు సైడ్ టెరెస్ లో డాటర్ ఉంది. సో డాటర్ చెప్తుంది నా ఫాదర్ నాకు చూశారని. యాక్చువల్గా బహుశా చూడలేకపోయి ఉండొచ్చు, బికాస్ రాత్రి అంటే మనకు తెలుసు, మనం అనుకుంటాము మీరు చూస్తున్నారని, బట్ యాక్చువల్గా అటు నుంచి మీరు రాత్రి 2:30 AM చూడలేకపోవచ్చు. అయినప్పటికీ ఆమె మైండ్లో ఆ భయం పడింది. సో ఆమె కట్ చేస్తుంది. అప్పుడు 2:16 కట్ చేస్తుంది. మళ్ళీ 2:10 ఈ బాయ్ ఫోన్ చేసి మళ్ళీ కొంచెం 2 minutes 2 minutes కంటే ఎక్కువ 26 seconds అంటే 3.5 minutes మాట్లాడుతున్నారు. చేయకూడదు, నువ్వు కింద వెళ్ళు అని చెప్తున్నప్పుడు చేసేది నేను జంప్ చేస్తున్నాను జంప్ చేస్తాను. ఇది జంప్ చేసినప్పుడు అదర్ సైడ్ ఇస్ ఫాదర్, అదర్ సైడ్ టెరెస్ మీద ఫాదర్ ఉన్నారు, కింద గేట్ దగ్గర మదర్ ఉంది. మిగతా ఆ బిల్డింగ్ ఆదిత్య నివాస్ బిల్డింగ్ వాచ్మెన్ కూడా వాళ్ళ దగ్గర బంధువులు, ఎవరైనా ఫాదర్ ఉన్నారో ఫాదర్ దగ్గర బంధువులు, వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. శబ్దం వస్తే వాళ్ళు పోయి చూస్తే పాప ఉంది. సో ఈ దర్యాప్తులో ఈ ఇన్వెస్టిగేషన్లో మనం వీ హ్యావ్ ఎగ్జామిన్డ్ మెనీ పీపుల్. ఆ రోజు మనకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్లీ మనం ఉన్న ప్లేస్ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ సాయి ప్రణయ్ రెసిడెన్సీ వాళ్ళకి ఎగ్జామిన్ చేయడం జరిగింది. తర్వాత దాని నుంచి మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చినాయి. తర్వాత పోస్ట్మార్టం, ఆ రోజు ఇన్క్వెస్ట్ తర్వాత పోస్ట్మార్టం వచ్చింది. తర్వాత టెక్నికల్ డేటా, మన సెల్ ఫోన్లో ఉన్న డేటా కూడా మనం తెప్పించినాము. తర్వాత ఇంకా యాక్చువల్గా పాపాకి సెకండ్ నెంబర్ కూడా ఉండింది. సో పాప ఆ సెకండ్ నెంబర్లో కూడా వాట్ ఈస్ ద డిపి అంటారు, డిపికి ఏమంటామమ్మా, ప్రొఫైల్. సో ప్రొఫైల్ ఎలా ఉంది అని చూస్తే జస్ట్ ఒక బ్రీఫ్లో నేను చెప్తాను వాట్ ఈస్ ద ఇన్వెస్టిగేషన్. సో ఇన్వెస్టిగేషన్లో వన్ థింగ్ దట్ దిస్ గర్ల్ ప్రొఫైల్ కూడా చూస్తే ఇన్ దట్ షీ ఈస్ బేసికలీ ఎన్ ఒక లవ్ ఫిగర్లో ఎన్ లవ్ కే అని ఉంది. సో ఎన్ ఈస్ బేసికలీ మనం అనుకోవడం నరేష్, కే మనం అనుకోవడం కీర్తన. సో హర్ నేమ్ యాక్చువల్ ఎలియాస్ కీర్తన. 1 2 టెక్నికల్ డేటా చూస్తే 2 monthsలో రఫ్లీ 117 ఫోన్ కాల్స్ చాలా మాట్లాడుతూ ఉన్నారు, చాలా మెసేజెస్ వాళ్ళ మధ్యలో ఎక్స్చేంజ్ అవుతున్నాయి. తర్వాత 4th midnight కూడా సేమ్ జరిగింది, వారు పిలవడం రాత్రి మళ్ళా 3కి వెళ్ళొచ్చు అని. అండ్ దెన్ మనకు పోస్ట్మార్టం రిపోర్ట్. సో పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా నేను చాలా స్పష్టంగా మీకు చదివి కూడా వినిపిస్తాను కొన్ని పాయింట్స్. సో జస్ట్ రిపోర్ట్ మీతో షేర్ చేస్తాను. Will give it to you. మన ఆంధ్ర మెడికల్ కాలేజ్లో పోస్ట్మార్టం ఐ థింక్ 2 doctors they have done. ఒక లేడీ గైనకాలజిస్ట్ ఇస్ ఆల్సో దేర్. చాలా థరోగా ఉంది. నేను అంటే వెరీ గుడ్ రిపోర్ట్. సర్ప్రైజ్ అయ్యాను అంత థరో ఎలా చేసింది. జస్ట్ రైట్ ఎనీవే
సో పోస్ట్మార్టం రిపోర్ట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ అండ్ అరౌండ్ జెనైటల్ రీజన్ అంటే there is no injury absolutely. Private parts low injuries only. 1, 2. What is the cause of death? Cause of death lo oka 10 points rasindi. Cause of death is basically due to multiple injuries. So basically actually ఏమైంది పై నుంచి పడేసరికి లెఫ్ట్ లెగ్ మీద పడితే pelvic bone and spinal cord లో ఎక్కువ ప్రెషర్ పడింది. ప్రెషర్ పడితే అది పోయింది. తర్వాత చెస్ట్ రీజన్ లో ప్రెషర్ పడితే రిబ్స్ కొలాప్స్ అయింది. రిబ్స్ కొలాప్స్ అయ్యేసరికి దాని నుంచి చాలా మటుకు 1 లీటర్ బ్లడ్ ఆ దగ్గర బికాజ్ హెవీ ఇంపాక్ట్ తో 1 లీటర్ బ్లడ్ గాట్ కోయాగ్యులేటెడ్ నాట్ కోయాగ్యులేటెడ్ వాట్ డు వి కాల్ ఇట్ ఒక చోటుగా వచ్చేసింది. సో బేసికలీ బోన్ డీప్ లెసరేషన్ ఉంది, లెసరేషన్ ఆఫ్ లంగ్స్, 1 లీటర్ బ్లడ్ రైట్ చెస్ట్ క్యావిటీలో ఉంది, రిబ్స్ ఫ్రాక్చర్, నో ఇంజరీస్. కానీ ప్రైవేట్ పార్ట్స్ లో ఇంజరీస్ అయితే నో ఇంజరీస్ అవుతాయి. ఇట్స్ అ వెరీ క్లియర్ రిపోర్ట్. So basically that is the postmortem report, technical data and witness examination and cell phone analysis on a cell phone CDR analysis tarvata cell phone lo vachina data tho chivaru 376 ante rape case because papa is less than 18. So less than 18 lo consensual sex unna, consensual ante mana mutual understanding to pura sex unna 18 నుంచి తక్కువ ఏజ్ లో అది రేప్ కింద ట్రీట్మెంట్ చేస్తారు. సో అండ్ దాంట్లో పాక్సో యాక్ట్ కూడా ఉంది. సో పాక్సో యాక్ట్ కూడా యాడ్ చేసుకొని కేసు నమోదు చేసి నరేష్ కి ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఏసీపీ హార్బర్ సో ఏసీపీ హార్బర్ హ్యాస్ టేకెన్ అప్ ద ఇన్వెస్టిగేషన్ దట్ డే ఇట్ సెల్ఫ్. సో సక్రమంగా జరుగుతూ ఉంది. నేను ఒకసారి మొత్తం చదివి నేను డిసిపి గారు కూడా ఆ రోజు విజిట్ చేశారు. నేను డిసిపి గారు మన డాక్టర్ రాజ్ కమల్ ఈజ్ డాక్టర్ హిమ్సెల్ఫ్, ఏసీపీ గారు ACP Harbor Vistayo and Lakshmi Garu, inspector here. All of us have studied. Basically, she is young. I mean, what do you call child? So we don't get particular day lo intercourse reports. Atla ela your report is there. Intercourse jarigini adi daniki undi, but we don't want to mention it. Sir, off screen ante edaithe vaaki salalo padukandi అక్కడ వాచ్మెన్ కూడా వాళ్ళు మేనత్ వాచ్మెన్ ఇస్ రిలేటెడ్, వెరీ క్లోజ్లీ రిలేటెడ్. సో వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న సదల్లో కిందకు వచ్చి మాట్లాడుకున్న ఆ విషయం మనకి తెలిసి ఉంటుంది. అంటే మనం అనుకోవడం ఇట్ ఈస్ ఆల్సో నోన్ టు మెనీ అదర్ పీపుల్, బట్ దెన్ వీ డోంట్ ఇష్యూ జరిగింది కాబట్టి వాళ్ళ నాలెడ్జ్ లో కూడా ఉండే అవకాశం ఉంటుంది 100% ఉంది. బట్